హాయ్ అండి అందరికీ, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్తం. ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి పాలు గురించి మనం తెలుసుకుందాం. కొబ్బరి పాలని మనం ఏ విధంగా తీసుకోవడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కొబ్బరి పాలు అనేవి తల్లి పాలతో సమానమని డాక్టర్స్ చెప్తున్నారండి. ఆవు పాలు గేదె పాలతో పోలిస్తే చాలా శ్రేష్టం, ఎక్కువ పోషకాలు ఉన్నాయని డాక్టర్స్ చెప్తున్నారండి. ఇన్ని పోషకాలున్న ఈ కొబ్బరి పాలను రోజు మనం ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఈ పాలని ఎలా తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి మంచిదో ఇప్పుడు చూసేద్దాం. మనం ముందుగా కొబ్బరిని మిక్సీ చేసి ఇలా పాలు తీసుకోవాలండి. చిక్కటివి పల్చటివి రెండు కలిపి మనం తీసుకోవాలి. మనం చిక్కటివి తీసుకుంటే అవి డైజెషన్ అవ్వండి. రెండు కలిపి ఇలా తీసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఇందులోకి మనం బెల్లం సిరప్ కానీ లేదా మీ దగ్గర బెల్లం పౌడర్ ఉన్న అదైనా వేసుకోండి. నా దగ్గర బెల్లం సిరప్ ఉంది కాబట్టి నేను ఒక స్పూన్ వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఈ విధంగా ఉదయం ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు తాగడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. చాలా పోషకాలు అందుతాయి. ఆవు పాలు గేదె పాలు కన్నా కూడా ఇందులో పోషకాలు ఎక్కువగా ఉన్నాయండి కొబ్బరి పాలలో, డాక్టర్స్ చెప్తున్నారు. ఇందులోకి మనం కొంచెం టేస్ట్ కోసం ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి పాలు అనేవి పిల్లలు తెలివితేటలకు, మేధాశక్తికి చాలా బాగా ఉపయోగపడతాయండి. రోజుకు ఒక గ్లాస్ పిల్లలకి ఇవ్వండి. పిల్లలు పెద్దవాళ్ళు బలహీనంగా ఉంటే కొబ్బరి పాలను వాడటం వల్ల బలంగా ఉంటారు. కొబ్బరి పాలలో కొలెస్ట్రాల్ అనేవి తక్కువగా ఉంటాయండి. అందుకు ఎవరైనా దీనిని వాడచ్చు. కొబ్బరి పాలు అనేవి తల్లి పాలతో సమానమని డాక్టర్స్ చెప్తున్నారు. కొబ్బరి పాలు అనేవి వేడి చేసి వాడకూడదండి, డైరెక్ట్గానే తీసుకోవాలి. వేడి చేయడం వల్ల కొలెస్ట్రాల్ అనేవి పెరుగుతాయి. ఇది ఒకటి గమనించండి. కొబ్బరి పాలు అనేవి ఆరోగ్యానికి మంచిది, ఆయుష్ను కూడా పెంచుతాయని డాక్టర్స్ చెప్తున్నారండి. అలాగే కొబ్బరి నూనె కంటే కొబ్బరి పాలలో నుంచి తీసిన నూనెను రోజు పరగడుపున 2 స్పూన్లు తీసుకోవడం వల్ల కడుపులో మంట, అల్సర్ అనేవి తగ్గిపోతాయని డాక్టర్స్ చెప్తున్నారు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కొబ్బరి పాలను అలాగే కొబ్బరి నూనెను వాడండి. మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ రాయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.